దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంచెం సంతోషంగా చెప్పండి. పక్క వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి సంతోషంగా. 4 పక్కల తిరగండి, నువ్వు పక్కే కాదు, 4 పక్కల తిరిగి వందనాలు చెప్పి పలకరించుకోండి. స్త్రీలకి స్త్రీలు, పురుషులు అందరూ పలకరించుకోండి. దేవాతి దేవుడు గతించిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. మన ఆల్మైటీ రిడీమర్ మిరాకిల్ చర్చ్లో ఈ ఉపవాసాలు ప్రార్థనలు జరిగించడానికి ప్రభు కృపనిచ్చారు. అందరి బట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి రోజున వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం కొంచెం అటు ఇటు అయింది, ప్రారంభ దినము కనుక దయచేసి మన్నించండి. ఎప్పటికే మనము వాకింగ్కి సమయం ఇచ్చేయాలి మనం అనుకున్న టైం టేబుల్ అయితే, కానీ మొదటి రోజు కనుక కొంచెం అటు ఇటు అయింది. మరి సాయంకాలం నుంచి ఇంక సిట్రేట్ అయిపోతే సమయానికే ప్రారంభం జరుగుతుంది, సమయానికే ముగింపు. దేవునికి స్తోత్రం. మరి చక్కగా పిలవగానే ఆహ్వానం మంచి వచ్చిన సేవకులకి, నేమే గారికి, అలాగే రారాజయ్య గారికి, వారి కుటుంబాలతో వచ్చారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఈరోజు మరి సంగీతం అందిస్తున్న తమ్ముడు పాలుకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన వాక్యానికి ఆహ్వానించుకున్న దైవజనులు జకరియా బేల్ గారు మన మధ్యన ఉన్నారు కనుక సమయాన్ని సేవకులకు అప్పచెప్పుదాం. 12 అయింది, 12:40 లేదా 45 నిమిషాల వరకు వర్తమానాన్ని అందిస్తారు. 1 గంట లోపులోనే మరి ఆరాధన ముగించబడటం జరుగుతుంది. సేవకులకి చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియపరుద్దాం. కొట్టండి కొంచెం గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం. దైవజనులకి సమయాన్ని అప్పచెప్తున్నాను. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి నన్ను ఈ ఉపవాస మనోహర పండుగలకు ప్రేమతో ఆహ్వానించిన మా ఆత్మీయ సహోదరులు, దేవుని దాసులు, దైవ సేవకులు ఎలీషాయి గారికి, అలాగే సేవకురాలు ఎలిజబెత్ గారికి, వారి కుటుంబం అంతటికి యేసుప్రభు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులు నెహమ్యా గారికి, సేవకురాలు ప్రఖ్యా చెల్లికి, అలాగే సేవకులు రారాజు గారికి, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా యేసుప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మీ ముఖాలు సంతోషంగా ఉన్నాయి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మా సహోదరులు, ఆత్మీయ సహోదరులు, అక్క వాళ్ళు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే నా పరిస్థితి, మేము ఎక్కడ నేర్చుకున్నామో, ఎక్కడున్నామో, ఎలా కట్టబడ్డామో మాకు తెలుసు. మేము ఎలా ఉన్నామో మాకు తెలుసు, ఎలా దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరిచాడో మాకు తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో మనమే డప్పు కొట్టుకుంటే ఎలా ఉండిద్ది? మన ఇంట్లో మనమే డప్పు కొట్టుకుంటే ఎలా ఉండిద్ది? అలా ఉంది నా పరిస్థితి. నాకంటే గనులైన వారు, నాకంటే ముందుగా సేవా పరిచయంలో ఉన్నవారు ఆత్మీయ సహోదరులు అక్కేలు ఉన్నారు. అలాగే దైవ సేవకులు ఎలీషా గారు, నెహమ్యా గారు కూడా నాకంటే ముందుగా అనేక సంవత్సరాల ముందుగా పరిచర్లో ఉన్నారు. మాది తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం దగ్గర కూనవరం అనే ఏజెన్సీ ప్రాంతం మా ప్రాంతం. మా అమ్మ సేవకురాలు. అయితే 2006 ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తము మాది పోలవరం ముప్పు ప్రాంతం. అయితే 2006 సంవత్సరంలో నేను హైదరాబాదు జాబ్ నిమిత్తం వెళ్ళి ఉద్యోగం చేస్తున్న కాలక్రమంలో నాకు ఒక ఆశ ఉండేది. నేను సినిమా హీరో అవ్వాలని చాలా ప్రయత్నం చేశాను, ట్రైనింగ్ అయ్యాను, కోచింగ్ తీసుకున్నాను, అన్ని విధాల ట్రై చేశాను. హీరో అవ్వాలనుకున్న వాడిని జీరో అయ్యాను. ఈ జీవితం వ్యర్థం అనుకున్నాను, ఈ జీవితం ముగించుకుంటే బాగుండు అనుకున్న సమయంలో 2013 సంవత్సరము జనవరి 1వ తారీఖున నేను వెళ్తున్న సంఘంలో వాగ్దాన ప్రామిస్ కార్డులు ఇస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న వాలంటరీ సార్ ప్రామిస్ కార్డు తీసుకోండి అని అంటే, ఆ ప్రామిస్ కార్డు తీసుకునే ముందు కూడా నా హృదయం అంతా చాలా దుఃఖంతో, బాధతో, వేదంతో నిండిపోయి ఉంది. నా జీవితం ఇక అయిపోయిందేమో, నేను చనిపోతే బాగుండని పలుమార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు నాకు. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్కు ఈ విధంగా రాయబడి ఉంది. ఆ ప్రామిస్ కార్డు హృదయం అంతా దుఃఖంతో నిండి ఉంది, హృదయం అంతా బాధతో నిండి ఉంది. కళ్ళ దగ్గరికి కన్నీళ్ళు వచ్చి ఆగి ఉన్నాయి. ఆ సమయంలో ప్రామిస్ కార్డు ఇలా ఓపెన్ చేసి చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట నేను నిన్ను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు నిర్ణయించుకున్నాను, అవును ప్రభువా, నీ వాక్యము నమ్మదగినది, నీ వాక్యము సత్యము, నీకు నా జీవితాన్ని నేను అర్పించుకుంటాను. మా అమ్మ
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు సేవకుడు అవ్వాలి, నా తర్వాత నీవు సేవ చేయాలని చెప్పినా సరే నేను వినలేదు ప్రభా. ఇప్పుడు నీవు నాతో మాట్లాడావు, నా కుటుంబం నన్ను వెలివేసినా, నా బంధువులు నన్ను వెలివేసినా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పేసి నా జీవితాన్ని దేవునికి అర్పించుకోవటం మొదలుపెట్టాను. దేవుడు అప్పటి నుంచి సేవకుడుగా నువ్వు నా సేవకుడివి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పేసి దేవుడు మాట్లాడుచుండగా కొన్ని సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు లాస్ట్ 2.5 సంవత్సరాలు డిమార్ట్లో జిఆర్ఎన్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడే మంచి జీతము నా కింద ఒక 4 అసిస్టెంట్ ఉండేవారు, మంచి జీతము. ఆ సమయంలో నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సంవత్సరం పిల్లవాడు, భార్య, ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని పరిచర్య కొరకు కనిపెడుతున్న సమయంలో ఒక సహోదరుడు ద్వారా తణుకు ప్రాంతంలో మా ఆత్మీయ దైవ సేవకుల వారి వద్దకు నడిపించినప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు మా ఆత్మీయ సహోదరులతో కలిసి ఎలీసా గారు, అలాగే నెహమ్యా గారు, రారాజ్ గారు, ఇంకా అనేక మంది, జాన్ గారు, ఇలాగ కొంతమంది దైవ సేవకులు ఇప్పుడు వారు పరిచర్య చేస్తున్నారు, బలమైన పరిచర్య చేస్తున్నారు. వారందరితో కలిసి మేమందరం ఒక కుటుంబంగా మెలిగి ఈనాడు ఈ మధ్యకాల సమయంలో దేవుడు మీ ముందు నిలబెట్టడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు. ఆయన మాట్లాడితే మన జీవితాలు కట్టబడతాయి, ఆయన మాట్లాడితే మన జీవితాలు బాగుపడతాయి, ఆయన మాట్లాడితే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన పరిస్థితిని అంతటినీ మార్చి ఆశీర్వాదంతో దీవెనతో నింపగల సమర్థుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో అయా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాము నాయన. ఇది కేవలము నీ కృపను బట్టే నాయన. ఏ పాటి వారము, ఎక్కడి వారము, ఎందుకు పనికిరాని జీవితాలైనా నా జీవితాన్ని మీరు ప్రేమించి నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి నీతిమంతులుగా మార్చి పరిశుద్ధ జనాంగంగా మీరు ఎన్నుకొని నీ పరిచర్య కొరకు ప్రభా అయా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఉపవాస మనోహర పండగల ప్రభా అయా తండ్రి ప్రార్థిస్తుండగా మీరిచ్చిన వాక్కును పట్టుకొని ఉదయకాల సమయంలో అయా నీ సంఘం ఎదుట ప్రభా నిలబడి ఉన్నాను నాయన. అయా మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవం గల నీ వాక్కుతో మీరే నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి నాయన. మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి నాయన. నీ జీవం గల వాక్కుతో ఈ యొక్క మధ్యకాల సమయంలో మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడి విన్న మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని 30 60 100 ఫలిస్తూ నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మీరైతే దైవ సేవకుని యొక్క పిలుపు మేరకు దేవుని మాటలు పట్టుకొని మీరందరూ కూడా కుటుంబాలతో ఉపవాస ప్రార్థనలోకి వచ్చారు. సంతోషము. వచ్చిన వారిని దేవుడు ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏవేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో 29వ పుస్తకము, ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. చదువుతున్న వారు ఎవరైనా మైకులో చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాని బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఎక్కడ సమకూర్చబడాలంట? మనమందరము యెహోవా మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రభావం ఉంటున్న దేవుని మందిరంలో, దేవుని ప్రసన్నత ఉంటున్న దేవుని మందిరంలో, దేవుని అగ్ని ఉంటున్న దేవుని మందిరంలో మనము సమకూర్చబడాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఏవేలు ప్రవక్త ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు అని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే గనక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవమ్మ ఒకసారి. కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా ఆలకించుడి, దేవుని మాట చెవియొగ్గి వినుడి. ఈనాటి సంగతి ఈ దినములలో గాని
పితరుల దినములో గాని జరిగినదా? ఎందుకు దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాట సెలవిస్తున్నాడంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. ఇలాంటి సంగతి ఇంతకు ముందెప్పుడు జరగలేదు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుడి కార్యాలను మర్చిపోయారు, దేవునికి మీ హృదయాల్లో మీరు స్థానం ఇవ్వలేదు. చదువమ్మా. ఈ సంగతి బిడ్డలకు తెలియజేయుడి, మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరానికి కూడా తెలియజేస్తారు. ఇది ఒక గుణపాఠం మనకి. మనము దేవుని విడిచిపెట్టాము, దేవుడి కార్యాలు మర్చిపోయాము, దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాము. దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి సన్నిధి మన జీవితాల్లో కనపడట్లేదు. ఇది ఒక మనకి గుణపాఠం గనుక మన తరతరాలకి ఇది తెలియచేయడి. ఇలాంటి సంఘటన మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎప్పుడు జరగకూడదు, మన దేశంలో జరగకూడదు. తర్వాత తరానికి తెలియచేయండి. దేవుని విడిచిపెడితే జనులు ఎలా బ్రతకగలరు, దేవుని విడిచిపెడితే ఎలాంటి నష్టాలు మనం కొని తెచ్చుకుంటామని చెప్పేసి తర్వాత తరానికి కూడా మీరు తెలియచేయండి అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతాం. చదవండమ్మా. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయంటే, గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. గొంగలి పురుగులే అసలు ఉంచకుండా తినేస్తాయి. ఏదైనా చెట్టు మీద గొంగల పురుగు పాగటం మనం చూస్తే కనుక ఆ చెట్టు మూడు బారిపోయినట్టుగా అయిపోయింది. ఆ చెట్టు ఆకులన్నిటినీ గొంగల పురుగు తినివేసిద్ది. గొంగల పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసిన మిడతలు కూడా ఒక్కసారి మిడతల దండు పంట చేలో పడిందనంటే సమూలంగా నిమిషాలతో సహా నాశనం అయిపోయిందంట. ఒక చిన్నపాటి మిడతల దండు పంట పొలంలో గనక పడితే గనక 3500 మందికి సరిపడా ఆహారాన్ని తినగలుగుతాయంట. గొంగల పురుగు తినివేసింది విడిచిన దాన్ని మిడతలు తినివేశాయి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేశాయంట. గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తిన్నాయి, మిడతలు తిన్నదాన్ని పసర పురుగులు తిన్నాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు. అంటే సమూలంగా వారి జీవితాలు మూడు బారిపోయాయి. వారి జీవితాల్లో ఆశీర్వాదం లేదు, వారి కుటుంబాల్లో దీవెన లేదు, వారి కుటుంబాల్లో దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రభావం లేదు. వారు దేవునికి దూరంగా జీవిస్తున్నారు, దేవుడి కార్యాలను విడిచిపెట్టారు. దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో వారు దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టమును పూజించటము, వారుగా దేవుడి మీద ఆధారపడకుండా వారు చేసుకున్న వాటి మీద, వారు ఆరాధిస్తున్న వాటి మీద వారు ఆధారపడుతున్నారు. అందుకే ప్రవక్త అయిన యోవేలుని దేవుడు ఎన్నుకున్నాడు. యోవేలు అనే మాటకు యావే ఎలోహిం అని 2 హెబ్రీ పదాలు కలిపి యోవేలు అనే అర్థము. యోవేలు అనే మాటకు యెహోవాయే దేవుడని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ యూదా జనాంగమా, యూదా ప్రజలారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే జీవము గల దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయనే దేవుడు. ఆయనే మిమ్మల్ని సృజించుకున్నవాడు, మీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి అప్పగించిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు దేవుని తట్టు తిరగాలి, మీరు దేవుని వైపు మళ్ళుకోవాలి. మీ జీవితాలు మార్చబడాలంటే, మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ జీవితాల్లో మీరు ఏదైతే గొంగల పురుగులు తినివేసిన పంటను చూస్తున్నారో, మిడతలు తినివేసిన పంటను చూస్తున్నారో, పసర పురుగులు తినివేసిన పంటను చూస్తున్నారు, చీడ పురుగులు సమూలంగా నాశనం చేసిన మీ జీవితాన్ని చూస్తున్నారు. ఇప్పుడైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకొని, ఇప్పుడైనా సరే మీరు తెలివి తెచ్చుకొని, ఇప్పుడైనా సరే మీరు సిగ్గుపడి దేవుని వైపు తిరగండి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే మనం చదువుకుందాం. యోవేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, ఎందుకు ఉపవాస దినం ప్రతిష్ఠాలంటే, ఎందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలంటే, ఎందుకు వ్రత దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే, తెలుగు బైబిల్లోనే వ్రత దినం అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వేరే తర్జుమాలో వ్రత దినం అని రాయబడలేదు. ఎందుకంటే వ్రత దినం అని అంటే ప్రత్యేకమైన రోజు, దేవునితో మనం గడపటానికి ప్రత్యేకమైన రోజు. దేవునితో ఏ సంబంధాన్ని అయితే కోల్పోయామో, ఏ సహవాసాన్ని అయితే కోల్పోయామో, ఏ ప్రేమ అయితే దేవుని దగ్గర నుంచి మనకు దూరం అయిపోయిందో, ఏ దేవుని కృప అయితే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో,
దాన్ని సంపాదించుకోవటానికి మనము దేవుని సన్నిధిలో యెహోవాను బతిమాలుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస దినాలంటే మనం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలని కాదు, మన సరిహద్దులు విశాలపరచాలని కాదు. ఒకవేళ మనకి నీడైతే, మనకు తప్పనిసరి పరిస్థితి అయితే దేవుడు తప్పకుండా అలాంటి బలమైన కార్యాలు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు ఉపవాస దినాలు ఎందుకు ఆచరించారనంటే దేవునితో తెగిపోయిన సంబంధాన్ని వాళ్ళు మళ్ళీ నూతనపరచుకోవటానికి, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ వాళ్ళు బలపరుచుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు శత్రువుల దేవు చేతుల్లో నుంచి, అపాయము చేతుల్లో నుంచి, కీడు చేతుల్లో నుంచి, సమస్య చేతుల్లో నుంచి వారిని విడిపించి వారి పక్షాన జీవం గల దేవుడైన యెహోవా ఆయన నేనున్నానని నిరూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో ఒకవేళ నీ జీవితం కూడా మిడతలు తినివేసినట్టుందా, నీ జీవితం కూడా పసర పురుగులు తినివేసినట్టుందా, నీ జీవితం కూడా గొంగల పురుగులు తినివేసినట్టుందా, నీ జీవితం కూడా చీడ పురుగులు తినివేసినట్టుగా నీ జీవితము, నీ కుటుంబము మోడుబారిపోయి ఉందా? నీవు దేవుని మాటకు లోబడితే, దేవుని వైపు నీవు మల్లుకుంటే, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ఆయన మొద్దు లాంటి మోడుబారిపోయిన చెట్టు మీద కూడా ఆయన తొలకర వర్షాన్ని కురిపిస్తే అది చిగురించి పువ్వులు పూసి బాదంకాయలు కాసిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన అహరోను కర్ర దేవుని సన్నిధిలో పెట్టబడినప్పుడు ఒక్క రాత్రియే తెల్లవారయ్యేసరికి అహరోను కర్ర ఎండిపోయి అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదంకాయలు కాసిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాలంత ఆశీర్వాదం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మనం ఒక దినము గడిపితే దేవుడు 1000 దినాలంత ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండు కానీ ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉండిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారి యొక్క మిడతలు ఎలాంటి పంటను తినివేసి ఎలా నాశనం చేస్తాయి, గొంగళ పురుగులు ఎలా తినేసి నాశనం చేస్తాయి చూసుకొని మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఈ సంగతి బిడ్డలకు తెలియజేయుడి, మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును బిడ్డలు రాబో తరము వారికి ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని అంటే గొంగళి పురుగు ఏం చేసిద్ది అంటే, గొంగళి పురుగు నిరంతరం ఆహారం తీసుకునేది. గొంగళి పురుగు ఏం చేసిద్ది? నిరంతరం తింటానే ఉండిద్ది అది. ఎందుకంటే తన శరీరాన్ని అభివృద్ధి పరుచుకొని తర్వాత అది చీతాకోక చిలుకగా మారాలి. ఇప్పుడు గర్భం ధరించిన స్త్రీని కనుక మనం చూసుకుంటే ఒక పూట భోజనం చేస్తే సరిపోయిద్దా? వాంతులైనా ఒక 2-3 సార్లు మళ్ళీ వాంతులు చేసుకున్నా తినాల్సిందే, ఆకలి వేస్తానే ఉండిద్ది అనమాట. ఆమె తింటేనే బిడ్డకి క్షేమము, ఆరోగ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొంగళి పురుగు స్వభావం ఎలాంటిదంటే నిరంతరము ఆహారం తినే స్వభావం. అంటే అది మన ఆత్మీయ ఎదుగుదలను దొంగిలించే స్వభావం కలిగింది గొంగళి పురుగు. చదువమ్మ మళ్ళీ ఒకసారి. గొంగళి పురుగులు విడిచిన దానిని, గొంగళి పురుగు విడిచిన దాన్ని అంటే గొంగళి పురుగు నీ ఆత్మీయ అభివృద్ధిని, నీ ఎదుగుదల మీద దెబ్బ కొడుతుంది. నీ అభివృద్ధి, నీ ఎదుగుదలను తినివేసే గొంగళి పురుగు లాంటి స్వభావము. అంటే మనం దేవుని మాటను వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని యొక్క సన్నిధికి మన హృదయంలో స్థానం ఇవ్వకపోతే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కయ్యూను అర్పణ అర్పించాడంట. భూమి మీద తల్లి గర్భంలో పుట్టిన మొట్టమొదటి మానవుడు కయ్యూను. దేవుడు కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదంట. ఎవరిని లక్ష్య పెట్టలేదు? ఒక అర్పణే కాదు, నువ్వంటే ఇష్టం, నీ అర్పణ బాగుంటుంది అనలా దేవుడు. కయ్యూను అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదంట. ఎందుకు లక్ష్య పెట్టలేదని మనం వాక్యపు లోతుల్లోకి వెళ్ళి చూస్తే కనుక కయ్యూను హృదయంలో దేవునికి స్థానం లేదు. మీరు చాలా ధన్యులు. నేను చాలా చోట్ల వెళ్తున్నాను. మొన్న సోమవారం కూడా కాకినాడ ప్రాంతంలో వెళ్ళాను. ఆ దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి ఉపవాస దినాలు ప్రతిష్ఠిస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయారు.
మీరు చాలా ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు చాలా బాధ కలిగింది. మనము మొట్టమొదటిగా మన కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే, మన జీవితాలు దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క సన్నిధిని చూడాలంటే దైవజనుడితో మనసు కలపకపోతే, మా పరిచర్యలో మేము నేర్చుకున్నది మొట్టమొదటిదే. దైవజనులతో మనసు కలపకపోతే మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేము కదా, శాపాన్ని కూడగట్టుకుంటాం. నాకు చాలా బాధ కలిగింది. ఏంటి ఇంతంత పలసగా ఉన్నారు? ఎందుకంటే అంతకుముందు చాలా సంవత్సరాల బట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతున్నారు. ఆ రోజు కూడా దేవుడు తన బలమైన వాక్కుని వారి మధ్యన వినిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గొంగళ పురుగు స్వభావం ఎలాంటిదంటే, మన ఆత్మీయ ఎదుగుదలను ఎదగకుండా దెబ్బ కొడుతుంది. మన జీవితము పతనమైపోవడం. అంటే మనం ఎదుగుతున్నాం కదా అని అనుకుంటాం, మన ఎదుగుదల ఏంటో ఆత్మీయ అభివృద్ధి కానీ శరీర సంబంధమైన అభివృద్ధి కానీ ఏది కనపడదు. చదువమ్మా. గొంగళ పురుగులు విడిచిన దానిని, గొంగళ పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు తినివేస్తాయంట. మిడతలు కూడా అంటే మిడత ఒక చెట్టు మీద కానీ లేకపోతే ఒక పంట చేలో కానీ వాలిందనుకో, దాన్ని సమూలంగా నాశనం చేసే వరకు దాన్ని విడిచిపెట్టదు. అంటే నీ చేతికి అందొచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించే మిడతల గల స్వభావము మన చేతికి. ఈ ఫలానా కార్యం నా జీవితంలో జరిగిద్ది అని అనుకుంటాం, ఆ కార్యం అక్కడే ఆగిపోతుంది. అది అక్కడ ఎందుకు ఆగిపోతుందో మనకు అర్థం కావట్లా, ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లా. మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, మనం ఎదుగుతున్నాం కదా, మనం ఎదుగుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడికి లోపడుతున్నాం కదా అని మనం అనుకుంటున్నాం. కానీ మన ఆత్మీయ అభివృద్ధి పైకి కనపడట్లేదు. సరికదా మన చేతికి వచ్చిన ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. తర్వాత చదువు. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి. మిడతలు విడిచిన దాన్ని, మిడతలు కూడా అంతే, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు. పసర పురుగు ఒక చెట్టు మీద గనక పాకటం మొదలుపెట్టిందంటే ఆకులతో సహా కాండం సహా మొత్తం పిప్పి చేసేసింది. మీరు చూసారో లేదో, ఈ చలికాలంలో బాగా కనపడతాయి. ఈ చలికాలంలో గనక మీరు వెళ్ళి పొలాల గొట్ల మీద ఎక్కడైనా చూస్తే గనక కొంచెం పెద్దగా పచ్చగా ఉన్న ఆకులను చూస్తే గనక ఆకు అలాగే ఉండిద్ది. ఆకులో ఉన్న ఆ యొక్క రేఖలు కూడా అలా సన్నగా కనపడతాయి, కానీ దాంట్లో పచ్చదనం ఉండదు. దాంట్లో పచ్చదనం అంటే నీ దేహంలో ఉన్న బలాన్ని తినివేసి నిన్ను వ్యాధుల బారిన పడజేసే పసర పురుగుల స్వభావము. అంటే మన బలాన్ని అంతటినీ తినివేసే స్వభావం కలిగింది పసర పురుగు స్వభావం. మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క మాటకు మనం విలువివ్వకుండా, దేవుని ఆజ్ఞకు మనం విలువివ్వకుండా, ఆయన కట్టడాలను అనుసరించి మనం నడుచుకొనక ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే వ్యాధుల బారిని పడవేసే పసర పురుగుల స్వభావం వంటిది. చదువమ్మా. పసర పురుగులు విడిచిన దానిని, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చీడ పురుగులు తినివేసిందంటే, చీడ పురుగులు ఏం చేస్తాయంటే కింద వేరుల దగ్గర నుంచి మొదలు పెట్టిద్దంట. చీడ పురుగు వేరుల దగ్గర నుంచి, అంటే మనం సమూలంగా నాశనం అవ్వటానికి చీడ పురుగుల స్వభావం, చీడ పురుగులు వంటివి పనిచేస్తూ ఉంటాయి. ఎలాగైనా సరే దేవుని దగ్గర నుంచి కుటుంబాన్ని దూరం చేయాలి, ఎలాగైనా సరే దేవుని సన్నిధిలో వీళ్ళు ఎరక్కూడదు, ఎలాగైనా సరే వీళ్ళు దేవుడికి దూరం చేస్తే వీరి కుటుంబం నాశనం అయిపోయిందని అపవాది ప్రయత్నిస్తూ ఉన్నా సరే దాన్ని మనం అధిగమించి దేవుడి సన్నిధిలో కడపడటానికి మనం ప్రయత్నం చేస్తే కుళ్ళిపోయిన వేర్లు కూడా చిగురు పుట్టగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన జీవితాలపైన కూడా ఆయన వర్షము కురిపించబడితే మోడుగా ఉన్న జీవితాలను కూడా చిగురింపజేసి అనేకులకు ఆస్వాదకరంగా మార్చగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది అంతటికీ కారణం ఏంటి అడగండి పక్కన. దీని అంతటికీ కారణం ఏంటి అడగండి. దీని అంతటికీ కారణం ఏంటి? ఎందుకు గొంగళ పురుగు తినేస్తుంది, ఎందుకు మిడతలు తినేస్తున్నాయి, ఎందుకు పసర పురుగులు తినేస్తున్నాయి, ఎందుకు చీడ పురుగులు తినేస్తున్నాయి? దీని అంతటికీ కారణం ఏంటి?
ఈ ఇజ్రాయెల్ ప్రజల యొద్దకు వచ్చి ఏవేలు ప్రకట చెబుతున్నాడు, మీ తరాలకు మీరు తెలియజేయండి, మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో పడి ఉన్నారో, మీకు ఆత్మీయ అభివృద్ధి లేదు, శరీర సంబంధమైన అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దేవుని సన్నిధి లేదు కదా, మీ కుటుంబాలు నశించిపోవటానికి దగ్గరగా ఉన్నాయి, మూడు బారిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుతూ దేవుని తట్టు తిరిగితే, దేవుడు కరుణా వాత్సల్యత గల దేవుడు గనక కీడు చేయటం మాని మేలు చేస్తాడు. మేలు చేయడని చెప్పగలవాడు ఎవడని అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వైపు మనం మల్లుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం రావటమే కాదు, దేవుని యొక్క దయ శాశ్వత కాలము మన మీద, మన కుటుంబాల మీద, మన తరాల మీద ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు ఎవరు సెలవిస్తున్నారంట? సైన్యములకు అధిపతియగు యెహోవా, భూమి ఆకాశాలు సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్నాడంట. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇంతకీ ఏంటంటే కారణం ఏమని తీర్చింది? డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏమన్నా నాకు కడుపులో నొప్పి వస్తుంది, తల తిరిగేస్తుంది, వికారంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? టెస్టులు చేస్తాడనమాట. స్కానింగ్ రాస్తాడు, టెస్టులు చేస్తాడు, బ్లడ్ టెస్ట్ అని అన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్ని బట్టి, అమ్మా నీకు కడుపులో ఇన్ఫెక్షన్ అయింది, నువ్వేదో పడని ఫుడ్ తిన్నావు, ఇన్ఫెక్షన్ అయింది, నీవు ఈ మందులు ఈ కోర్సు వాడు, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఒక వారం రోజులకు రామ్మా అంటాడు. ఇక్కడ వీరు దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడితే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు చెబుతుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవడం ఏంటనంటే, నా జీవితంలో మన సోమవారం జరిగిన ఒక సంఘటన చెబుతాను. సోమవారం కాకినాడ ఉపవాస ప్రార్థనకి వెళ్ళానని చెప్పాను కదా. ఇలాగే మధ్యకాల సమయంలో వాక్యం చెప్పిన తర్వాత వేసుకున్న షర్టు తడిసిపోతే మార్చుకుంటే బయట ఆరేస్తాను పాస్టర్ గారు అని చెప్పేసి ఆ సహోదరి తీసుకెళ్ళి బయట ఆరేసింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అవగానే తీసుకొచ్చి వేసుకోండి పాస్టర్ గారు అని అంది. నాకు ఇచ్చిన రూమ్లో లైట్ చిన్నగా ఉంది, బెడ్ లైట్ ఉంది, పెద్ద లైట్ వేసుకోవడం ఎందుకు, సరిపోతుంది లైటింగ్ అని నేను అనుకొని బన్నీ వేసుకున్నాను. బన్నీ పైన కుర్తా వేసుకున్నాను. అలాగా మంచం మీద కూర్చొని కొద్దిసేపు అలాగా దేవుణ్ణి అలాగా ధ్యానించుకుంటా ఉంటున్నాను అనమాట. ధ్యానించుకుంటా ఉంటుంటే ఎలాగంటుంది అంటున్నాను. ఎలాగంటుంది. ఏంటి ఇలాగంటుంది? మంచిదే కదా, బాగానే ఉంది కదా, మంచిదే, ఉతికిందే కదా, కుర్తా మంచిదే, ఏంటి ఏమైంది, బాగానే ఉంది కదా అని అంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళా జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏమి లేదు. ఎలా అంటే ఏమి లేదు, మంట వచ్చేస్తుంది. అయ్యి బాబో ఏంటి మంట వచ్చేస్తుంది అని చెప్పేసి అదేమో షర్టు కాదు, కుర్తా గబాలను తలుపు పెట్టేసి కుర్తా ఇలా లాగి ఇలాగ బన్నీ తీస్తే బన్నీకి ఎర్రసీమలు ఉన్నాయి. అంటే మన ప్రవర్తన ఎలాంటిదంటే మనకు కనపడదు. మన ప్రవర్తన మనకి కనపడదు, దేవునికి మాత్రమే కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక వెంటనే చూస్తే ఏమన్నా ఎర్రజీవులు ఉన్నాయి. ఇంకా చూడండి నా పరిస్థితి, దద్దులు వచ్చేసినాయి, ఈ పంతా దద్దులు వచ్చేసినాయి, మంట వచ్చేసింది, పౌడర్ రాసేసుకున్నాను. ఇంకా అంటే మన ప్రవర్తన మన దృష్టికి యథార్థంగా కనపడిద్దంట, తుదకు అది మరణానికి దారితీసిద్దంట. అంటే నేను చూసుకొని వేసుకోపోవటం వల్ల ఏం జరిగింది? నాకు హాని జరిగింది. మన ప్రవర్తన కూడా మనం సరి చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితానికి హాని జరిగి గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు మన జీవితాన్ని దెబ్బ కొడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా దెబ్బ కొట్టకుండా ఉండాలనంటే, దాని చేతిలో మనం దెబ్బ తినకుండా ఉండాలనంటే మన ప్రవర్తన మనం సరి చేసుకోవడానికే ఈ ఉపవాస మనోహరమైన పండుగలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మన ప్రవర్తన మనం సరి చేసుకుంటామో, మన ప్రవర్తన ఎలా సరి చేయబడుతుందంటే దేవుని ఒక్క వాక్కు ద్వారానే మన ప్రవర్తన సరి చేయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూరుచు
శోధించి పరిశోధిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మనుషులు మాట్లాడితే ప్రయోజనం కాదు లేదు, కానీ జీవము గల దేవుడే మాట్లాడితే మన ప్రవర్తన సరిచేపడింది. ఇదే వచనం ఒకసారి చదువమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఒకసారి చూసుకోండి మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ నడవడికత ఎలాగుందో చూసుకోండి, మీ ఆత్మీయ జీవితం ఎలాగుందో చూసుకోండి. మీకు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉందా, ఆశీర్వాదం ఉందా, దీవెన ఉందా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ప్రార్థన దేవుడు తునీకరిస్తున్నాడా? దేవుని ఎదుట నీవెలా ఉన్నావు? నీ ప్రవర్తన సరిచూసుకోండి. ఎందుకు సరిచూసుకోండి అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడంటే, మనుషులు మనతో మాట ఇచ్చి మాట తప్పచ్చు. నీతో పాటే నేను ఉంటానంటారు, నీతో పాటే జీవితం అంటారు, కానీ మాట తప్పచ్చు. ఆయన అయితే ఆని పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన నిర్మించుకున్నాడు గనక తన ప్రియమైన కుమారుణ్ణి మన పాపముల కొరకు ఆయన బలిగా అర్పించాడు గనక మనం పాడైపోతే, మనం నశించిపోతే, మనం అపవాది చేతిలో ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు. దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతున్నాడంట. మనం ఎప్పుడైతే అబ్బా తండ్రి కనికరి పూనుడా జీవం గల తండ్రి నన్ను క్షమించు ప్రభు అంటే, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట నేను పాపం చేసి ఉన్నానని ఎప్పుడైతే క్షమాపణ కోరుకోవడానికి తండ్రి వద్దకు వచ్చాడో, తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మురికి బట్టలతో వాసన కొడుతున్న కుమారుని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మితే ఆయన తప్పకుండా మన జీవితాల్లో ఊహకు మించిన కార్యాలు చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవ సేవకులు ఎలీషా గారు అనుకున్నారో లేదో కానీ ఈ ప్రాంతం వస్తారని కానీ మేమైతే అనుకోవాలి. అప్పుడున్న పరిస్థితులు బట్టి మేము ఎవరూ అనుకోవాలా మా జీవితాలు ఎలా ఉంటాయి, మా బ్రతుకులు ఎలాగుంటాయి, మా పరిస్థితులు ఎలాగుంటాయని మేమే కళ్ళ కంటానికి కూడా మాకు అవకాశం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. దేవుడు ఊహ కందని కార్యాలు ఆయన యందు నమ్మిక ఉంచిన పట్ల ఆయన విస్తారంగా చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క యోధావారు, వీరు కూడా యోధావారే. ఈ యోధావారు దేవుని తట్టు ఎందుకు తిరగమంటున్నాడు, ఎందుకు ప్రవర్తన సరి చేసుకోమంటున్నాడంటే, పైనుంచి చదివితే ఒక్కసారి పైనుంచి చదువమ్మా. ఇదే అధ్యాయము. హగ్గయి రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తగు హగ్గయి ద్వారా యోధా దేశం మీద అధికారిగా ఉన్న షాల్తీయేలు కుమారుడైన జెరుబాబేలు యోధా దేశం అంతటి మీద అధికారిగా నాయకుడిగా ఉన్నాడంట. చదువమ్మా. కుమారుడైన జెరుబాబేలుకును ప్రధాన యాజకుడు అంటే వారంతటికి, ఆ యోధా వారంతటికి కాపరిగా ఉన్నాడంట యెహోషువ. చదువు. ప్రధాన యాజకుడును యెహోజాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మళ్ళీ సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు. వీళ్ళు ఎందుకు సమయం ఇంకా రాలేదని అంటున్నారంటే, వీరు 70 సంవత్సరాలు బబులోనులో బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఆ చెర నుంచి విడిపించినప్పుడు వారు మా దేశానికి వెళ్ళిపోయి, మా ప్రాంతానికి వెళ్ళిపోయి, పాడైపోయిన మందిరాన్ని మేము కట్టాలని అనుకొని వారు పూనుకొని వాళ్ళు బయలుదేరారు. వారి దేశానికి వారు వచ్చేసారు. మందిరం పని అయిపోయింది. మందిరం కట్టడం అయిపోయింది. దాదాపు 16 సంవత్సరాలు మందిరం కట్టడం అయిపోయి వీరు అనుకుంటున్నారంట, సమయం ఇంకా రాలేదులే, ఖజానాలో డబ్బులు అయిపోయినాయి, సమయం ఇంకా రాలేదు. మన పరిస్థితులు చూస్తే కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, ఏం కడతాం ఏమో, తలకు మించిన భారం ప్రయాసం అని వారికి వారే సమర్థించుకుంటున్నారు. అప్పుడు దేవుని వాక్కు
ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి నాయకుడిగా ఉన్న జెరుబాబేలుతో, వాళ్ళకి కాపరిగా ఉన్న సేవకుడితో, యాజకుడైన యెహోషువతో చెబుతుంది. చదువమ్మ ఇప్పుడు. సమయం ఇంకను రాలేదు, సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని, సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే, జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదే, ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా, మీ మందిరము పాడై ఉండగా, మీరు సరంబి వేసిన ఇండ్లలో మీరు మంచిగా డిజైన్ చేసుకున్న ఇల్లుల్లో కట్టుకొని ఉంటున్నారు కదా. బెడ్రూమ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలో, బాత్రూమ్ ఎక్కడ ఉండాలో, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఎలాగ కిటికీలు పెడితే వెంటిలేటర్ బాగా వచ్చింది, ఎక్కడ సోఫా వేయాలి, ఎక్కడ కుర్చీ వేయాలి, ఎక్కడ డైనింగ్ టేబుల్ వేయాలి, అన్ని కొలతల ప్రకారం మీరు ఇల్లు కట్టుకొని మీరు ఇంట్లో అయితే నివసిస్తున్నారు. కానీ దేవుని మందిరం కట్టడానికి మీరు పూనుకోవట్లేదు. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. చదువమ్మా. ఈ మందిరము పాడై ఉండగా, దేవుని మందిరము పాడై ఉండగా, మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించు, మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా, ఇది సమయమా. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. ఎందుకు ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటే, దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడు, దేవుడు దీవెని కలగజేస్తున్నాడు. వారికి ఏ కొరత ఉంచట్లా, ఏ లోటు చేయట్లా, వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వారిని అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. వారు ఆ అభివృద్ధిని ఆస్వాదిస్తూ, ఆ అభివృద్ధిని వారు పొందుకొని అనుభవిస్తూ, ఇంకా సమయం రాలేదు దేవుని మందిరం కట్టడానికని భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా సమయం రాలేదు. నీకు కూడా దైవజనుల ద్వారా దేవుని యొక్క మాట నిన్ను సంధించి నీ జీవితం సరి చేసుకో, రక్షణ పొందు, నీ పాపాలు దేవుని యొద్ద ఒప్పుకో, ఇప్పుడైనా దేవుని తోటి తిరిగంటే, మా పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వాలండి, ఇంకా సమయం రాలేదంటున్నావా? మా మనవడికి బారసాలు చేయాలండి, ఇంకా సమయం రాలేదంటున్నావా? లేకపోతే మా చిన్నోడు లాస్ట్ అండి, వాడికి ఒక్కరికి పెళ్లి చేస్తే నేను ఇంకా మీరు ముంచితే కాలువలో అయినా మునుగుతాను, గోదావరిలో అయినా మునుగుతాను అంటున్నావా? సమయం ఇంకా రాలేదు అంటున్నారంటే, దేవుడు సమయం ఇవ్వగానే, దేవుడు ఒక అవకాశం ఇవ్వగానే ఆ అవకాశాన్ని వినియోగపరుచుకుంటే కనుక మన జీవితాలు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఈ సేవా పరిచర్లో ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి నలిగి నేను అనుకున్నాను, వెళ్ళిపోయేటప్పుడు నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను, తణుకులో బస్సు ఎక్కాను, ఇంకెప్పుడు జీవితంలో తణుకు కానీ పైడిపరి కానీ అసలు రాకూడదు ప్రభా, రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి ట్రైన్ ఎక్కాలి. అసలు ఇంకెప్పుడు కూడా జీవితంలో కూడా నేను తణుకు కానీ పైడిపరి కానీ రాకూడదు, ఎక్కడ బండి కష్టాలు బాధలు ఇంకా నాకు సాలు ప్రభు బాగా నేర్పించావు, బుద్ధి వచ్చింది, నేను రానంటే రానన్నాను. వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాను, ఏమైనా పరిచర్య మొదలు పెట్టాలని మొదలుపెట్టాను. ఏది మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నా, గోటు తణుకు అంటున్నాడు. ఇది ఎక్కడ గొడవ వేసేయ్యా, గోటు తణుకు అని అంటే మా అమ్మగారు కనిపెట్టారు. మా అమ్మగారు కనిపెట్టి, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే, నీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే కనుక మళ్ళీ తణుకెళ్ళిపోనట్టంటే నేను డబ్బులు చూసి ఇచ్చేస్తాను. అప్పుడు ఫుల్ కరోనా టైం, కరోనా ఫస్ట్ వే అయిపోయింది, ట్రైన్స్ తీశారంటే మూటమ్ముళ్ళు సర్దుకొని చంపు చలాని ఇంకంతే, ఇంకా ఎవరికి కనపడకూడదు, ఇంకా రాకూడదు అనుకొని వెళ్ళిపోయాను. మా అమ్మగారు కనిపెట్టి అన్నారు, నువ్వు వెళ్ళిపోతానంటే చెప్పు, నీకు రిజర్వేషన్కి డబ్బులు అయినా ఏర్పాటు చేస్తాను, వెళ్ళిపోదు అంటే, లేదమ్మా కొన్నాళ్ళు ఉంటానని చెప్పేసి అట్లానే దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటుంటే, గోటు తణుకు అనేవాడు. ఈ గోటు తణుకు ఎందుకు ప్రభు అన్న, అసలు నేను వెళ్ళకూడదు అనుకున్నానంటే, నువ్వు వెళ్ళు, నిన్ను నురిపిడి మానుగా నేను వాడుకుంటాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అదే సంవత్సరం జూన్ నెల 11వ తారీఖు వెళ్ళాను. అదే సంవత్సరం నవంబర్ నెల 20వ తారీఖు వచ్చాను. అదే సంవత్సరం డిసెంబర్ 31 తారీఖున దేవుడు ఈ మైక్ని చేతిలో పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెడుతూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అనుకో, ఆ అవకాశానికి ఆ మాటకి మనం లోబడ్డామనుకో, దేవుడు ఆశీర్వాదం చూద్దాం. నేను ఎత్తుకోలా,
నేను ఏది ఎత్తుకోవాలా, నేను ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ నా ప్రార్థన ఎవరికైనా వినపడిద్దేమని అని చెప్పేసి మంచిగా బాక్సులు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టి ఏడవాలనుకుంటే ఏడ్చేవాడిని, నవ్వాలనుకుంటే నవ్వేవాడిని, అరవాలనుకుంటే అరిచేవాడిని. నా సౌండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి వినపడకూడదు కానీ ఈ పాట వినపడాలని ప్రార్థన చేసుకున్నాను. దేవుడే తలుపులు తెరవటం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే దేవుని మాటకు మనం లోబడితే, దేవుని మాటకు మనం లోబడితే అసలు రావటానికి కూడా డబ్బు లేని పరిస్థితి. తిరిగి మళ్ళీ మా అమ్మ దగ్గర నుంచి మా అత్తయ్య గారు ఊరు వెళ్ళిపోయాను, అనంతపురం జిల్లా. అక్కడికి వెళ్ళిపోతే మా బామ్మర్దిని 10,000 అడిగితే 5,000 ఇచ్చాడు. 5,000 ఇచ్చి టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులు కూడా తీసేసుకున్నాడు. ఓన్లీ టికెట్లు రిజర్వేషన్కి ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేడపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభా నువ్వు వెళ్ళమంటున్నావు అని అంటే మా ఆత్మీయ దైవ సేవకుల యొక్క చిన్నమ్మ గారు ఫోన్ చేశారు. ఏంటండి ఎలా ఉన్నారంటే, ఇదండి ఆంటీ గారి పరిస్థితి. అంటే మా ఇంటి పైన సేవకులకే మేము వేసాము, కావాలంటే మీకు ఎక్కడైనా రూమ్ దొరికేటప్పుడు దొరికే వరకు మా పైన ఉండొచ్చు అని చెప్పి ఆమె అంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సరే ఆమె అంది, మనకు పోషణ అట్ట కట్టుబట్టలతో వచ్చాం, కట్టుబట్టలతో వెళ్ళాం. తెంపు లేదు, చెంబు లేదు, తెపాలు లేదు, దాక లేదు, బకెట్ లేదు, సోపు లేదు, ఏమి లేవు. కట్టుబట్టలతో వచ్చాం, కట్టుబట్టలతో వెళ్ళాం. ఎలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే మా బామ్మర్ది ఇచ్చిన 5,000 కూడా తీసుకున్నాడు. స్మార్ట్ ఫోన్లో ఈమెయిల్ అని ఉండిద్ది అనమాట, మెయిల్ అని ఉండిద్ది. ఆ మెయిల్ స్టోరేజ్ అయిపోయినట్టు చూపిస్తుంది. పైన మెసేజ్ వచ్చింది కదా మన పైన మెసేజ్, స్టోరేజ్ అయిపోయినట్టు చూపిస్తుంటే ఆ మెసేజ్ ఓపెన్ చేసి రోజుకి కొన్ని మెయిల్ డిలీట్ చేసుకుంటా వస్తా ఉన్నాను. 2020 నుంచి 2020లో కరోనా వచ్చింది. 2020 నుంచి 2016లోకి వెళ్ళా. 2016లోకి వెళ్తే 2015 వరకు, 2013 నుంచి 2015 వరకు నేను డీమార్ట్లో జిఆర్ఎన్ ఆఫీసర్గా చేశాను. నా ఫైనల్ సెటిల్మెంట్ అంటే నా లీవ్స్, నా మొత్తం ఫైనల్ సెటిల్మెంట్ అని కొంత అమౌంట్ ఇచ్చిద్ది. నా లీవ్స్ ఎన్నో ఉన్నాయి, నేను ముందుగా 15 రోజుల ముందు రిజైన్ లెటర్ రాసిస్తే ఆ అమౌంట్ ఇచ్చింది. నేనేం రిజైన్ లెటర్ ఏం రాయలా, దేవుడు ప్రేరేపించాడు, మానేశాను అంతే ఉద్యోగం. ఇంకా ప్రార్థనలో గడుపుతూ ఉన్నా, దేవుడే పోషించి అనుకోకుండా ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఆ మెయిల్ ఐడి చూస్తే ఆ మెయిల్ ఐడి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బొంబాయి నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 2016లో వచ్చింది ఆ మెయిల్. మీ ఫైనల్ సెటిల్మెంట్ క్లియర్ చేస్తామండి, ఈ కాపీ మీద సంతకం చేసి మళ్ళీ స్కాన్ చేసి పెట్టండి అని అన్నాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాకుండా వెంటనే ఒక మెయిల్ పెట్టాను. ఐఆమ్ వెరీ సారీ సార్, నేను రిజైన్ చేసిన తర్వాత విలేజ్కి వెళ్ళిపోయాను. నేను దగ్గర అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోను. స్మార్ట్ ఫోన్ రీసెంట్గా వచ్చింది. సారీ సార్, నన్ను క్షమించండి, నా ఫైనల్ సెటిల్మెంట్ నాకు క్లియర్ చేయండి అంటే నేను మళ్ళీ అనంతపురం జిల్లా నుంచి తణుకు వచ్చేటప్పటికల్లా నాకు చెక్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చెక్కుతో నా యొక్క సేవా జీవితాన్ని మొదలుపెట్టాను. చెంబు తెపాల కొద్దిగా కొనుక్కున్నాం. దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం దేవుడు మాటకు మనం లోబడితే జరిగిద్ది సంగతి. ఇది యథార్థమైన సంఘటన అని చెబుతున్నాయి. అంటే దేవుడు మాటకు మనం లోబెడితే నా అనుకున్న వారు చేయి విడిచిపెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ నిన్ను ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు చేసుకున్న దేవుడు చేయి విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా మన ప్రవర్తన సరి లేకపోతే, మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం దేవుని మాటకు లోబడకపోతే, దేవుని తట్టు తిరగకపోతే, గొంగలి పురుగు, మిడతలు, పసర పురుగు, చీడ పురుగులు తిరివేసిన పంట ఎలాగైతే మన చేతులకు రాదో, ఇక్కడ దేవుని ఒక వాక్యం కూడా మళ్ళీ అదే హెచ్చరిస్తుంది. మన ప్రవర్తన సరిగా లేకపోతే, చదువమ్మా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా ఇచ్చారు. విత్తడానికి విస్తారంగా ఇచ్చారు. 10 ఎకరాల భూమిని మీరు విత్తారు, పంట వేశారు, 10 ఎకరాల పంటను వేశారు. కానీ గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు వచ్చి మీ పంటను పాడు చేసేయి. చదువమ్మా. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఎకరానికి 50 బస్తాలు పండుతాయి అని చెప్పి విత్తారు. 5 బస్తాలే పండినాయి. అంతే కదా కొంచెం అంటే. 50 బస్తాలు పండుతాయి అనుకున్నాడు, 5 బస్తాలే పట్టే.
అయినా ఆలోచించుకోవట్లే, వాళ్ళు స్పృహలో లేరు వాళ్ళు. చదువమ్మా. మీరు భోజనము చేయుచున్నను, మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీరకయున్నది, ఆకలి తీరట్లేదు. పానము చేయుచున్నను, భోజనం చేస్తున్నారు, పంచపక్ష పరమాణాలు అన్నీ పెట్టుకున్నారన్నమాట. అన్నీ పెట్టుకున్నారు, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ అన్నీ, బిర్యానీ అన్నీ పెట్టుకున్నారు, దానికి సూప్ పెట్టుకున్నారు, మళ్ళీ తినేసిన తర్వాత స్వీట్ పెట్టుకున్నారు, అన్నీ తింటున్నారు. అరగటానికి డ్రింక్ కూడా తాగుతున్నారు, థమ్సప్. ఇంకా అరగకపోతే ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నారు, తృప్తి లేదంట, సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడు మన జీవితాల్లో ఉంటే నీతిమంతులకు కలిగింది కొంచెమైనను అది అత్యధికంగా కనబడింది అంట. దేవుని నామానికి మేము కలిగినగా కొంచెమైనా సరే. పాస్టర్ గారు మీరు కారులో వచ్చారా అంటారు నన్ను. కారేంద్ర బాబు, బైకే లేదంటారు నేను. కారులో వచ్చారా మీరు? మీ సంఘం ఎంతమంది అని అంటారు. దేవుడే నా సంఘం, దేవుని నామానికి మేము. దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడే దేవుని మాటలు చెబుతాను. దేవుని నామాన్ని అంటే దేవుడు ఇచ్చారు, దేవుడు పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే మనకు కలిగింది కొంచెమైనా సరే భక్తిహీనులకు ఆశ్చర్యాన్ని కలగజేసేది. దేవుని నామానికి మేము కలుగును గాక. చదువమ్మా. పానం డ్రింక్ తాగుతున్నారు, పొద్దున్నే లగంగానే మంచిగా ఫిల్టర్ కాఫీ తాగుతున్నారు, మధ్యాహ్నం మజ్జిగ తాగుతున్నారు, లస్సీ తాగుతున్నారు, అవసరమైతే సాయంత్రం మళ్ళీ ఏదైనా జ్యూస్ తాగుతున్నారు, మళ్ళీ నైట్ సోడా తాగుతున్నారు. అయినా సరే దాహం తీరట్లేదంట. చదువమ్మా. బట్టలు కప్పుకొనుచున్నను, బట్టలు వేసుకుంటున్నారు, మంచి మంచి వస్త్రాలు జీవి మాల్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు, చందన బ్రదర్స్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు, బొమ్మన బ్రదర్స్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు, మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నారు, మంచి కాస్ట్లీ కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా వాళ్ళు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా సాటిస్ఫాక్షన్ లేదు. తృప్తి లేని జీవితము. చదువమ్మా. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసిందంట. మా సేవా పరిచర్యలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో యజమానుడు, భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య, ఆ 2 పిల్లలు, అంటే కుటుంబంలో 4 ఉంటే 3 కష్టపడుతున్నారు, ఒకళ్ళే కష్టపడట. యజమానుడికి ఆరోగ్యం బాగాలేక కష్టపడట. అయినా కుటుంబంలో సమస్యలు విస్తారంగా ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. అసలు అప్పట్లో కుటుంబాన్ని ఒంటి చేతి మీద నడిపించేవాళ్ళు అంట. ఒక్కడు కష్టపడి 10 మంది పిల్లల్ని పెంచేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే 3 కష్టపడుతున్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. నేను అన్నాను, మేము ఇల్లు కట్టుకున్నామండి జగన్న కాలనీలో, ఆ ఇంట్లో కట్టుకున్న కాడ నుంచి శని మా మీద తాండవం చేస్తుందని అని అన్నారు. ఎవరో చెప్పారంట, వెళ్ళారంట, బిలాం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు బిలాం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంట, అయిపోయి ఆ ఇంట్లోనే ఉందన్నారంట వాళ్ళు. నేనన్నాను, మీరు ఇల్లు ఖాళీ చేసినంత మాత్రాన మిమ్మల్ని వదలదో, మీరు దేవుని తట్టు తిరిగితేనే మిమ్మల్ని వదిలిపెట్టిద్దన్నాను. 7 వారాలు శుక్రవారాలు ప్రార్థన పెట్టి వాళ్ళు దేవుళ్ళో ఎలా కట్టాలో నేర్పించడం మొదలుపెట్టాను. 5వ వారం రోజున వెళ్ళటం ప్రారంభించాను. అయిపోయినాయి, మొన్న శుక్రవారంతో 7 వారాలు అయిపోయినాయి. 5వ వారం రోజున వెళ్ళాను. 5వ వారం రోజున వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వారికి ఏం చెప్పమంటావు, నీ ఒక్క మాట మాట్లాడు ప్రభు అంటే, వాళ్ళకి క్షమాపణ లేదు, వారిని వాళ్ళు క్షమించుకోమని చెప్పు, వాళ్ళు ఏక మనసు కలిగి జీవించడం మొదలు పెట్టమని చెప్పు అని అన్నారు. నేను వెళ్ళి అంతా నడిపించేసిన తర్వాత, మీలో మీకు క్షమాపణ లేదు, మీకు సమాధానం లేదు, ఒకరి చేతిలో ఒకరు ఇలా పట్టుకోండి అని ప్రార్థన చేయండి, కేవలము నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ సహోదరుల నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఐక్యత ఉన్న చోట చీకటికి చోటు ఉండదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హెర్మోను మంచు అక్కడ ఉంటుందంట, శాశ్వతమైన ఆశీర్వాదము, జీవము అక్కడ నిలిచి ఉండిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు చూపించిన సాదృశ్యము. మీరు ఏక మనసు కలిగి మీకు ఏది వస్తున్నా, ఏ ఇబ్బందులైనా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రండి. అప్పుడు దేవుని ఎదుట మీ నిర్ణయాన్ని పెట్టండి. దేవుడు మీకున్న పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్న మంగళవారం రోజున ఆ సహోదరుడు చెబుతూ
చెబుతున్నాడు, అమ్మాయికి ఇలాగ పెళ్లి సంబంధం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం, అది వాళ్ళు రమ్మంటున్నారు, వెళ్ళమంటారా అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం దేవుని వైపు తిరిగితే గనక దేవుడు కార్యాలు ఆటోమేటిక్గా వరద వలె మనల్ని ముంచుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా, ఇంకా సమయం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. అంటే మనము దేవుడు మనకిచ్చిన మందిరము మందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మందిరము కట్టవలసిన బాధ్యత మందే. మీ ఆత్మీయ దైవజనుడు మీకు ఒక నాయకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీరంతా ఒక కుటుంబం. నేను అనుకుంటాను ఆయన కుటుంబాన్ని ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. ఆయన కుటుంబాన్ని, నేను నా కుటుంబాన్ని ఎప్పుడో మర్చిపోయాను. 2 నెలల నుండి మా అమ్మ ఫోన్ చేస్తుంది, రమ్మని ఒక 10 రోజులు ఉండటానికి. నాకు ఖాళీ లేదని చెబుతాను. మా కుటుంబాలను, దైవజనుడి కుటుంబాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. మీ కుటుంబమే ఆయన కుటుంబం అనుకుంటున్నాడు కనుక కుటుంబం అంతా కలిసి దేవుని పని చేయటానికి సన్నిసిద్ధులు అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అంతా ఏక మనసు కలిగి మనం దేవుని మందిరాన్ని కట్టాలని ప్రారంభించినప్పుడు దేవుడే ఆకాశం అనే మంచి ధననిధిని మన పైన తెరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదు నాది కాదులే, నాది కాదులే, ఇది నాది కాదులే అని అనుకున్నాం అనుకో, వాళ్ళు కడుపార తిని కూడా తృప్తి లేదంట. మంచి వస్త్రాలు కట్టుకున్నా కూడా తృప్తి లేదంట. వారు పంట విస్తారంగా విత్తినా సరే కొంచెమే పండుతుందంట. మన ప్రవర్తన ఎలాగుందో సరి చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం ఆరాధించుకోవటానికి ఒక మందిరం మనకి కావాలి గనక దేవుని మందిరాన్ని మనము సుందరంగా అలంకరించవలసిన బాధ్యత, భారము మన మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఓన్లీ శరీర సంబంధమైన మందిరం ఒకటేనా, ఇంకేమైనా ఉందా చూద్దాం. చూసుకొని, దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై, శరీర సంబంధమైన మందిరమే కాదు అంటే కట్టడం ఒకటే కాదు, మీరు కట్టడము మీ జీవితాన్ని కూడా మీరు కట్టుకోవాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ శరీర సంబంధమైన మందిరానికి నువ్వు సహకారిగా ఉండి, నువ్వు ఉపకారిగా ఉండి, నువ్వు ప్రయాసపడి నీ మందిరాన్ని నువ్వు కట్టుకోకపోతే నీవు దేవుడికి దూరం అయిపోయినట్లు లెక్క. దేవుడిచ్చే కృపకు దూరం అయిపోయినట్లు లెక్క. దేవుడి ఆశీర్వాదానికి దూరం అయిపోయినట్టు. చదువమ్మ, మొదటి నుంచి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. అంటే ఈ దేహము దేవుని ఆలయము. ఆయన పరిశుద్ధమైన రక్తంతో పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారై ఉంటుండగా ఆయన కృప చేతనే మనల్ని రక్షించాడు గనక పరిశుద్ధాత్మ మన యొక్క హృదయంలో ఆలయముగా నివసిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆదియందు సమస్తాన్ని సృష్టించి మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని అనుకున్నాడంట. కానీ దేవుడు ఉండటానికి చోటు ఎక్కడా కనపట్లేదంట. దేవుడికి భూమి ఆకాశాన్ని సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు, అన్ని జాతులు, చెట్లని, జంతువులు అన్నిటిని సృష్టించాడు. దేవుడు ఉండటానికి చోటు ఎక్కడా దేవుడు కనపట్లేదంట. దేవుడు మానవుని నిర్మించి మానవ హృదయంలో ఆయనకు ఒక గుడిని కట్టుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గుడిలో గనక దేవుడు ఉండకపోతే, మన సహోదరుల ఇంటికి వెళ్తా ఉంటుంటే మనం వాళ్ళ ఇంట్లో పక్కన ఒక చిన్న గుడిలాగా ఉండిద్ది. వాళ్ళ ఇంట్లో పక్కన ఒక ప్రత్యేకంగా గుడిలాగా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్. మరి దేవుని ఆత్మకి నీ యొక్క దేహంలో స్థానం ఇస్తున్నావా, ఇవ్వట్లేదా? మన ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. శరీర సంబంధమైన మందిరం కొరకు మనం ప్రయాసపడ్డా ఆత్మ సంబంధమైన ఈ మందిరము ఒకానొక దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ధవల సింహాసనం ఎదురు నిలబడిద్ది గనక ఆ తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే మన మందిరాన్ని మనం పాడు చేసుకోకుండా దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని తట్టు తిరిగి మన ప్రవర్తన సరి చేసుకుంటే
దేవుని కృపను పొందుకొని ఆయనతో పాటు యుగయుగాలు జీవిస్తాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరము కూడా అందరూ తలలు వంచి అందరము, అవును ప్రభా, అయ్యా మా జీవితాలు అయ్యా గొంగళి పురుగు తినివేసినట్టుగా, మిడతలు తినివేసినట్టుగా, అయ్యా పసరు పురుగులు తినివేసినట్టుగా అయ్యా మా జీవితాలు ఉన్నాయేమో. అందరూ లేచి నిలబడండి. మా ప్రవర్తన అంతా సరి చూసుకోమంటున్నావు నాయన. అవును ప్రభా, మా ప్రవర్తన మేము సరి చూసుకోవాలి. మా జీవితాల్ని లేచి నిలబడి 2 చేతుల పైకి ఎత్తి ప్రార్థనలు సరిచేసుకోవాలి. అందరూ లేచి నిలబడి ప్రభువా, అవును నాయన, కనికర పూర్ణుడా, స్తోత్రం నాయన, వందనాలు తండ్రి.